ఉప్మా దోశ కోసం ముందుగా ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్ రవ్వకి 4 బౌల్ల వాటర్ని యాడ్ చేసి సాల్ట్ వేసేసుకొని రవ్వని కొంచెం లూజ్గా చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టేసుకొని పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత పై భాగం డ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కారపొడి చల్లుకొని మనం ప్రిపేర్ చేసినటువంటి ఉప్మాని వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉప్మా లూజ్గా ఉంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత చుట్టూ ఆయిల్ని కానీ బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఒక 30 సెకండ్స్ వరకు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని దోశని రోస్ట్ చేసుకుంటే తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ దేంతో అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఉప్మా దోశ. తప్పకుండా ప్రిపేర్